హరి ఓం అందరికీ నమస్తే. ఈరోజు వేస్ట్ డే సిరీస్లో ఫంక్షన్ మరియు ఫెస్టివల్స్ అప్పుడు మిగిలిపోయిన తమలపాకులతో డ్రై అండ్ వెట్ బీడా ఎట్లా చేయాలో చూపిస్తాను. భోంచేశాక ఈ బీడా తింటే డైజెషన్ బాగవుతుంది, కడుపులో బ్లోటింగ్ కాకుండా ఉంటుంది. సున్నంతో కలిపినందున కాల్షియం రీచ్ అయ్యి బోన్స్కి కూడా మంచిది. ఎండిపోయిన తమలపాకుల్ని డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసేసుకోండి. మిక్సీ జార్లో వక్కపొడి, సున్నం వేసి దీన్ని కూడా పౌడర్ చేసుకొని క్రష్ చేసిండే తమలపాకులో ఈ పౌడర్ నేను హెల్తీ ఆప్షన్గా డేట్ పౌడర్ వాడాను. సో లేదు షుగర్ అయినా లేదు గోల్కన్ అయినా వాడుకోవచ్చు. ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. తర్వాత వెట్ బీడా కోసము తమలపాకుల్ని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకుని చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలా. మిక్సీ జార్లో వక్కపొడి, సున్నం వేసి దీన్ని పౌడర్ చేసుకొని దీనిలో తమలపాకు పీసెస్ వేసి దాన్ని నీళ్ళు లేకుండా పేస్ట్ చేసుకోవాలా. తర్వాత దీనికి గుల్కన్ మిక్స్ చేసేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు ఉంటుంది. సో మిగిలిపోయిన తమలపాకులతో డ్రై అండ్ వెట్ బీడా రెడీ.